ఆంజనేయుడు ఆజన్మ బ్రహ్మచారి అని అనుకుంటాం, కానీ లోక కళ్యాణార్థం ఆయనకు కూడా కళ్యాణం జరిగిందని తెలియజేస్తుంది పరాశర సంహిత. సంపూర్ణ హనుమత్ చరిత్రకు పరమ ప్రామాణిక పురాణ గ్రంథం పరాశర సంహిత. ఈ గ్రంథంలోనే ఆంజనేయ స్వామికి సూర్యపుత్రికి అయిన సువర్చలాదేవికి కళ్యాణోత్సవం జరిగిన ప్రస్తావన కనిపిస్తుంది. అటువంటి అద్భుతమైన కళ్యాణ మహోత్సవాన్ని ఈనాటి కోటి దీపోత్సవ వేదికపై మనం జరుపుకోనున్నాం. హైదరాబాదులోని ప్రసిద్ధ క్షేత్రమైన తాడ్బంద్ ఆలయం నుంచి విచ్చేసిన సువర్చల ఆంజనేయ స్వామి వార్ల ఉత్సవమూర్తులకు జరిగే కమనీయ కళ్యాణ వేడుకను ఇప్పుడు మనందరం కనులారా వీక్షిద్దాం. అంఘ్రిద్వయం నిగమశాఖి శిఖా ప్రవాలం హైరంబమంబురుహడంబర చౌర్యనిఘ్నం విఘ్నాద్రిభేద శతధార దురంధరం నః. శ్రీ తాడ్బంద్ వీరాంజనేయ స్వామి సువర్చల వీరాంజనేయ స్వామి లీలా కళ్యాణ మహోత్సవంలో భాగంగా మహాగణాధిపతి పూజ, స్వస్తి పుణ్యాహ వాచనం వేదమూర్తులు చేస్తున్నారు. తాడుబంద్ వీరాంజనేయ స్వామి భగవానికి రత్నకాంతి మధుతమిశ్రం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామనగాధిరాజః. అగరాజు యొక్క పుత్రిక పార్వతీదేవి, ఆ పార్వతీదేవి యొక్క పుత్రుడు గజానన మహర్నిశం. అలాంటి గజాననుడిని లోక కళ్యాణార్థం జగద్రక్షణార్థం జరిగేటువంటి శ్రీ సువర్చల వీరాంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా మహాగణాధిపతిని వేదమూర్తులు ఆరాధన చేస్తున్నారు. ఇప్పుడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారు వనవాసంలో ఉన్న సందర్భంలో భరతుడు దశరథ మహారాజు యొక్క నిర్యాణ వార్తను తీసుకొని వచ్చి అన్నగారి దగ్గరికి వచ్చి బాధపడి మరలా రామచంద్రుల వారు వచ్చి రాజ్యాన్ని అధిరోహించి రాజ్య పరిపాలన చేయవలసిందిగా ప్రార్థిస్తే, తండ్రి గారికి ఇచ్చినటువంటి మాట కొరకు నేను వనవాస జీవనాన్ని గడుపుతున్నాను, కానీ ఎవరినో సాధించడానికి అహంకారంతో కానీ ప్రజలు ఏమనుకుంటారనేటువంటి భయంతో కానీ నిర్వహించడం లేదు అని ధర్మాత్ముడైనటువంటి రామో విగ్రహవాన్ ధర్మః, ధర్మానికి సాక్షాత్ స్వరూపమైనటువంటి అర్థానికి ఎప్పుడూ కూడా సనాతన ధర్మం ద్వితీయ మాత్రమే ప్రప్రథమ ప్రాధాన్యం ఇచ్చి ఆ రాముడు చెప్పినటువంటి వాక్యానికి వచ్చినటువంటి జాబాలి ఋషి నాన్నగారే పోయిన తర్వాత నాన్నగారికి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఏముంది అని అన్న మాటకు ఆ శ్రీరామచంద్రుల వారు మనస్సు నొచ్చుకున్నారు. దానికి గాను ఈ మహాపాతకాన్ని నిర్వహించినటువంటి జాబాలి ఋషి తన పాతకాన్ని తొలగించుకోవడానికి గాను ఆ స్వామివారిని ఆంజనేయ స్వామివారిని గణపతిని ఇద్దరిని కూడా ఉద్దేశించి ఘోరమైనటువంటి తపస్సు 3 ప్రాంతాల్లో చేసుకొని ఈ ఇద్దరిని యుతిగా గణపతిని అలాగే ఆంజనేయ స్వామిని ఇద్దరిని కూడా ప్రసన్నం చేసుకున్నటువంటి 3 క్షేత్రాలు. మొట్టమొదటిది ఋషికేశ్ లో ఉత్తర భారతంలో ఉంటే, రెండవది తిరుమల వెంకటేశ్వర స్వామి పాప వినాశన సమీపంలో ఉన్నటువంటి జాబాలి క్షేత్రం, మూడవది అత్యంత ఉత్కృష్టమైనటువంటిది మన భాగ్యనగరంలో మన భవపాశ బంధాలను తొలగించడానికి ఏర్పడినటువంటి గణపతితో సమేతంగా ఆంజనేయ స్వామి వారు స్వయం ప్రకటితమైనటువంటి జాబాలి మహర్షిని యొక్క తపస్సుకు మెచ్చి ఆ స్వామివారు ప్రత్యక్షమైనారు. ఇలా తపస్సు చేసి తన పాపాన్ని పోగొట్టుకున్నందుకు గాను రామచంద్రుల వారు అతన్ని అనుగ్రహించి పాశహర అనేటువంటి నామాన్ని అతనికి అనుగ్రహించినాడు. పాశబంధ హరుడిగా ఆ రోజు నుంచి జాబాలి ఋషి వినుతికెక్కినాడు. దాని కారణంగా
పాశబంధహరపురం అనేటువంటి పూర్వనామం ఈరోజు తాడుబందుగా మారింది. అలాగే రామాయణంలో సీతా అమ్మవారిని దర్శించి తిరిగి వస్తున్నటువంటి ఆ ఆంజనేయ స్వామి వారికి అక్కడ ఉన్నటువంటి వానర సైన్యం అంతా కూడా ఊరేగింపుగా చేద్దామని, ఊరేగింపు ఉత్సవం చేద్దామనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ఉత్సవమును ఒంటెను వాహనముగా సమర్పణ చేశారు. కావున అప్పటి నుంచి ఆంజనేయ స్వామికి ఒంటెనే వాహనముగా అందరూ చెప్పుతున్నారు. ప్రతి దేవాలయంలో ఇక్కడ కూడా దేవాలయంలో స్వామి వారికి ఎదురుగా ఒంటె వాహనంగా ఉంది. ఇంకొక విశేషం ఏమిటంటే ఈ తాడుబందు ఆంజనేయ స్వామి అత్యంత ప్రసిద్ధం. వాహనాలకు మొట్టమొదటి పూజ ఇక్కడ ఎవరైతే నిర్వహిస్తారో వారికి అత్యంత శుభప్రదమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి వాహన సౌకర్య జీవనం లభిస్తుంది అని ఆ స్వామి వారి అనుగ్రహం. వీరాంజనేయ స్వామి కళ్యాణ శుద్ధి కర్మణి ఆభ్యుదయ కర్మణి మహాజనానో నమః గురువారాయ ఆయుష్పదే స్వస్తి భవంతో బ్రువంతో ఆయుష్పదే స్వస్తి స్వస్తి భవంతో బ్రువంతో స్వస్తి గోత్రాభివృద్ధిరస్తు కాశ్యపసగోత్రాభివృద్ధిరస్తు శాంతి పుష్టిస్తుష్టిశ్చాస్తు శుభగో శుభమస్తు బ్రాహ్మణేభ్యః శుభం భవతు సర్వసంపదస్తు కర్మాంగదేవతాః శ్రీ సుభద్రనాథమేన వీరాంజనేయ స్వామినః ప్రియంతాం సుదేవో హవ్యామృత శుదేన గోశురిగోహినో వ్యర్థరగో శుదేభ్యः అర్ధేన సత్యముఖసాప ఆగచ్చతి జన్మానశ్రుతియః పావకా అర్ధేశ్వరి వ్రతదమశ్రుతిర్వే ప్రశ్రుతి కవే ఆహుతః శుదయస్తవ శుక్రాభ్రాజంతైరదేవశ్యోదేవుష్యర్చయః ోన్వింద్రమస్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా పవిత్రేణ పితరో మార్చయంత భవోషరయో వనస్పరయో మార్చయంత బ్రాహ్మణేభ్యో నానాగోత్రేభ్యో నానానామభ్యః శ్రీలక్ష్మీనారాయణో మహేశ్వరార్చనం స్వస్తి పుణ్యాః వాచన మంత్ర జప మనసోత్సాహ పరివిత హిరణ్యం దోభ్యమహం సంప్రదదే నమః ప్రజయానే స్వాం స్వామేషో అనమేవ మహే ప్రతిదన్నో జయస్వజన్నయేదిద్విపదే సంజదుష్పదే ఆశాస్పదే శక్మయా సకం దదాదే సక్షేమే హన్మయా గాతమచ్చా క్షేమవతయా కేవలన్నో
योऽयं पाद स्वस्तिभिः सदानः स्वस्त्ययनन्दार्क्ष्यमरिष्टरेवि महद्भूतमायनं देवतानाम् असुरक्षमिन्दसखं మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. గురుదేవుల ఆధ్వర్యంలో వారి ఆశీస్సులతో వైభవంగా శ్రీ సువర్చల వీరాంజనేయ స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఆరంభమవుతుంది. ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః. కౌండిన్యస గోత్రాభివృద్ధ్యర్థం హనుమంతుడి కౌండిన్యస గోత్రం, అమ్మవారి కాశ్యపస గోత్రం, కాశ్యపస గోత్రాభివృద్ధ్యర్థమని, శాంత్యర్థం శుద్ధ్యర్థం వృద్ధ్యర్థమని స్వస్తి పుణ్యాహవచనాన్ని చేసి వేదమూర్తులు సువర్చల వీరాంజనేయ స్వామి వారి దివ్య లీలా కళ్యాణ మహోత్సవాన్ని వేదమూర్తులు ఆరంభం చేశారు. శ్రీరామ దూతాయ నమః అనేటువంటి నామాన్ని ఉచ్చరిస్తూ రామనామాన్ని స్మరిస్తూ అందరూ నమస్కారం చేసుకోండి అమ్మా. కళ్యాణం ప్రారంభమైంది. కళ్యాణోత్సవంలోని ముఖ్యమైన ఘట్టములు ప్రారంభమవుతూ ఉన్నాయి. సంకల్పం జరుగుతోంది, కళ్యాణ సంకల్పం. అందరూ ఆ తాడుబంద్ వీరాంజనేయ స్వామి క్షేత్రం మనందరికీ సుపరిచితమే. ఆ క్షేత్రం నుంచి వచ్చినటువంటి ఆ పండితోత్తములు మనతో ఆ సంకల్పాన్ని చెప్పిస్తూ ఉన్నారు. మీరే కళ్యాణం చేసినట్టుగా భావనతో ఆ ఫలితమంతా మీకు వస్తుంది. సంకల్పాన్ని గట్టిగా చెబుతూ ఉండండి. అస్మాకం సహా కుటుంబానాం పర్యంతం అస్మిన్ రాష్ట్రే ఆస్తిక జనానా సనాతన ధర్మరతానా పశు పక్షి మృగాదీనా గో విదాదీనా సజ్జనానాం జలచరానాం సమస్త శైలేషు నివసతాం ప్రాణినాం సన్మార్గే పరిపాలయత అస్మిన్ గ్రామే నగరే అస్మిన్ ప్రాంగణే కృత వసతీనాం సర్వవర్ణానాం భక్తజనానాం చ స్వధర్మ అనుష్ఠాన సిద్ధ్యర్థం సత్కులనారీణాం స్వపతి దేవత తాత్పర్య సిద్ధ్యర్థం దైవ భక్తి పరాయణానాం నిర్విఘ్నత దర్శన సిద్ధ్యర్థం సాయుజ్య సాలోక్య సామీప్య పూజిత సాయుజ్య చతుర్విధ మోక్ష సామ్రాజ్య
సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం పుత్ర పుత్ర మిత్ర మిత్ర దాస దాస దాసీజన దాసీజన సహిత సహిత విమల విమల విజ్ఞాన విజ్ఞాన సంపదాది సంపదాది నానావిధ నానావిధ సౌఖ్య సౌఖ్య అనుభవ అనుభవ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సమస్త సమస్త దుఃఖ దుఃఖ ఉపద్రవ ఉపద్రవ నాశనార్థం నాశనార్థం మమ మమ ఇహ జన్మని ఇహ జన్మని జన్మాంతరేషు చ జన్మాంతరేషు చ జ్ఞానతః అజ్ఞానతః అజ్ఞానతః సంభావితానాం సంభావితానాం ఆచరితానాం సమస్త సమస్త దురితానాం ఉపశాంత్యర్థం ఉపశాంత్యర్థం దీర్ఘాయుః దీర్ఘాయుః విపుల విపుల ధన ధన ధాన్య హిరణ్య హిరణ్య రత్నాది రత్నాది అవిచ్ఛిన్న అవిచ్ఛిన్న సంపత్తి సంపత్తి స్థిరలక్ష్మి స్థిరలక్ష్మి కీర్తిలాభ కీర్తిలాభ శత్రు శత్రు పరాజయాది పరాజయాది సత్ సత్ అభీష్ట అభీష్ట సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం దర్శపూర్ణమాస దర్శపూర్ణమాస అగ్నిష్టోమ అగ్నిష్టోమ అతిరాత్ర అతిరాత్ర ఆప్తోర్యామ మహాప్తోర్యామ శాంతపన శాంతపన రాజపేయ రాజపేయ పౌండరీకారి పౌండరీకాది శతక్రతూన జగత్కరుణ సంపూర్ణ సంపూర్ణ వైరావణాంతకం ఫల శ్రీయాంజనేయం సిద్ధ్యర్థ ఫల భీమస్వరూపం సిద్ధ్యర్థం శ్రీయాంజనేయం మమ ధర్మ అతిశయబలం అర్థ శ్రీయాంజనేయం కామేషు కామేషు ఏ ఏ వాయుప్రేరితం ప్రతికూలకారిణః ప్రతికూలకారిణః రవిశశినేత్రం శ్రీయాంజనేయం ప్రాతికూల్య నివృత్తి ద్వారా సేతుబంధనం శ్రీయాంజనేయం స్వానుకూల సానుకూల పర పర సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం వాపీకూప పాపీకూప తటాక తటాక సరోవర సరోవర నదీనాం నదీనాం సర్వదా సర్వదా పరిపూర్ణత పరిపూర్ణత సిద్ధ్యర్థం శ్రీయాంజనేయం అతివృష్టి అతివృష్టి అనావృష్టి వేదస్వరూపం శ్రీయాంజనేయం భూకంపాది భూకంపాది భయ భయ నివారణార్థం నివారణార్థం ఉచితకాలే ఉచితకాలే బహు బహు వృష్టి సువృష్టి ప్రాప్త్యర్థం ప్రాప్త్యర్థం శ్రీయాంజనేయం అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం అస్మాకం శ్రీయాంజనేయం భారతదేశస్య మేఘనాథమృతం శ్రీయాంజనేయం వర్తిష్యమాన సంజీవనాయ సమస్తవిధ శ్రీయాంజనేయం శత్రూణాం యోగాంజనేయం శ్రీయాంజనేయం సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం అస్య శ్రీ అస్య శ్రీ దేవదేవోత్తమస్య దేవదేవోత్తమస్య అఖిలాండకోటి అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య బ్రహ్మాండనాయకస్య శ్రీ సువర్చలా సమేత శ్రీ సువచ్చలా సమేత వీరాంజనేయ స్వామినః వీరాంజనేయ స్వామినః అంజనం శ్రీయాంజనేయం కళ్యాణాఖ్యం కళ్యాణాఖ్యం కర్మ కరిష్యే శ్రీయాంజనేయం జై జై తాడుబంధు ఆంజనేయ స్వామికి గట్టిగా చెప్పాలి, తాడుబంధుకు వినపడాలి. జై జై తాడుబంధు ఆంజనేయ స్వామికి. దుస్వప్నం దురిది దంతద్విషద్భ్యో దిశామ్యహం అనుహూతం పరిహూతకం శకునేర్దిశకునో అనుహూతం పరి
తారాత్మనశునస్తుతే నివారే త్వాభివర్షస్వస్తితే కర్మభూమి, పుణ్యభూమి, ధర్మభూమి, త్యాగభూమి, యోగభూమి, తపోభూమి అయినటువంటి భారత భూమిలో భారతస్య ప్రతిష్టాత్వే సంస్కృతం సంస్కృతిశ్చ. ఈ ప్రపంచమంతా ఒక మహావృక్షమైతే వృక్షానికి వేళ్ళు ఎక్కడ ఉన్నాయంటే భారతదేశంలో ఉన్నాయి. వేళ్లకు నీరు పోస్తే చెట్టు ఏ విధానంగా కలకలలాడి పత్రాన్ని, పుష్పాన్ని, ఫలాన్ని ఇస్తుందో ఈ కోటి దీపోత్సవ వేడుకలో లోక కళ్యాణార్థం, లోక సంరక్షణార్థమై సువర్చల వీరాంజనేయ స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా రక్షా జగద్రక్షణార్థం రక్షాధారణ పూజ జరుగుతుంది. తాడుబంద్ వీరాంజనేయ స్వామి భగవానికి దీపం పరికల్పయామి. వం అమృతత్వాత్మనే అమృత నైవేద్యం పరికల్పయామి. సంసర్వతత్వాత్మనే తాంబూలాది సర్వోపచారం సమర్పయామి. విశ్వేత్తాత ఇది విధివత్ రక్షాబంధనం కుర్యాత్. ఓం రకారం రఘుమతే పుంసాం శకారం క్షేమమేవ చ. లోకరక్షణార్థమై రక్షాధారణ చేస్తున్నాడు. రక్షాబంధన ముహూర్త సుముహూర్తో అస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. రాక్షసాంతకం స్వామినః స్వామివారికి సువర్ణ యజ్ఞోపవీత ధారణ జరుగుతుంది. స్వామినే నమః. తాడుబంద్ వీరాంజనేయ స్వామి భగవానికి జై. స్వామివారికి సమర్పిస్తున్న యజ్ఞోపవీతం అమ్మ. రెండు చేతులతో కళ్ళకత్తుకోండి, దర్శనం చేయండి. మీరే సమర్పించినట్టుగా భావన చేస్తూ కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి. చేతులు పైకెత్తి గట్టి మేళంలాగా చేస్తూ ఉండాలి. జై జై తాడుబంద్ వీరాంజనేయ స్వామికి. పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునా మధవ్యేన పరమేణ అన్నాద్యేన వీర్యేణ పరమో నాదో మధవ్యోసానే. స్వామివారికి మధవ్యోసానే మధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునా మధవ్యేన పరమేణ అన్నాద్యేన వీర్యేణ పరమో నాదో మధవ్యోసానే. మధువర్గః అమ్మా ప్రజం ప్రజానాం కుర్వధిపతి పురుషోనాం యశసావర్చ శాసకం సుజామయ సాదేత జాతా. అమ్మా ప్రజం ప్రజానాం కుర్వధిపతి పురుషోనాం. స్వామివారి పాద ప్రక్షాళన. ఓం నమోస్త్వనందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోర్వాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటికుశానే నమః. నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హనకేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ వజో భవే చ నమః శంకరాయ చ మహస్కరాయ చ నమః శివాయ శివరాయ చ. పరమ పవిత్రమైన కార్తీక మాసం సుముహూర్తం స్వామివారి సువర్చల వీరాంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా లంకాగమన సమలంకృత దేహం సాగరోల్లంఘన కన్యాదానాంగత్వేన మహాసంకల్ప పఠనం కరిష్యే. అథానంతరం అస్య శ్రీ ఆదిదేవస్య వంశంలో కుమారుడు జన్మిస్తే వంశాన్ని తరింపజేస్తాడు అనేటువంటి శ్రీ నమ్మకం ఉంది. సర్వేశ్వరస్య అలాగే శ్రీ గౌరీ ఒక అమ్మాయిని కని పెంచి పెద్ద చేసి అయ్య చేతిలో పెట్టడం కన్యాదానం. కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తే దశ పూర్వేషాం దశ అపరేషాం మధ్వంశానాం మాతృవంశానాం పితృవంశానాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత పరబ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యర్థం ఇమాం కన్యాం ప్రదాస్యామి
దాస్యామి అని చెప్తారు సంకల్పంలో. ఒక అమ్మాయిని పెంచి పోషించి పెద్ద చేసి ఒక అయ్య చేతిలో పెట్టడం ద్వారా ఆ వంశాన్ని ఉద్ధరింపజేయడమే కాదు, తనకు ముందు 10 తరాలు తరువాత 10 తరాలు తనతో కలుపుకొని, అలాగే మాతృవంశంలో ముందు 10 తరాలు తరువాత 10 తరాలు కూడా శాశ్వతంగా నరకం నుంచి ఉత్తీర్యమానమై శాశ్వత పరబ్రహ్మలోకాన్ని పొందుతారట. ఇక్కడ దేవ కళ్యాణంలో సాక్షాత్ సువర్చల అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు సహస్ర ఫల అవాప్త్యర్థం లోక కళ్యాణార్థం దశపూర్వేషాం దశాపరేషాం సర్వేషాం పితॄణాం నరకలోకాద్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం సాలంకృత సహ హిరణ్య ఉదక పూర్వకం కన్యాదానం అహం కరిష్యే కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణువేదుభ్యం బ్రహ్మలోకదీక్షితాం కన్యే మమాకృతో భూయాః కన్యే మే దేవి పార్శ్వయోః కన్యే మే సర్వతో భూయాస్త్వత్తానాం మోక్షమాం దయాతు విష్ణుం పరః సర్వభూతస్సాక్షిణ్య సర్వదేవతాః సువర్చల కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా భక్తి కోటి దీపోత్సవ అంగరంగ వైభవపేతంగా లీలా కళ్యాణ మహోత్సవాన్ని చేస్తున్నారు. చతుసాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు వాసిష్ఠమైత్రావరుణ గౌణ్యన్యాదే సంజీవినే శ్రీ ఆంజనేయం కౌండిన్య సవాసిష్టమైత్రావరణ ప్రవరాన్విత పుత్రాయ సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు వాసిష్ఠమైత్రావరుణ కౌండిన్యత్రయారుషేయ ప్రవరాన్విత కౌండిన్యసగోత్రోద్భవాయ శ్రీరామపాద సేవా దురంధరాయ శ్రీ వీరాంజనేయ స్వామినే వరాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు కాశ్యప ఆవత్సారణైత్రువరే ప్రవరాన్విత కాశ్యపగోత్రస్య చతుర్ముఖ బ్రహ్మణో నరప్త్రే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు కాశ్యప ఆవత్సారణైత్రువత్రయారుషే ప్రవరాన్విత కాశ్యపగోత్రస్య కశ్యప ప్రజాపతి పౌత్రీ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు కాశ్యప ఆవత్సారణైత్రువత్రయారుషే ప్రవరాన్విత ఆదిత్య శర్మణః పుత్రే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు కాశ్యపావత్సారణైత్రువత్రయారుషే ప్రవరాన్విత కాశ్యపగోత్రోద్భవాయ సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణీ సువర్చలానామ్ని కన్యా కాడువన్ వీరాంజనేయ స్వామి భగవానికి జై, సువర్చల దేవికి జై. సువర్ణ సహిత సమరహస్తే దద్యాతు సాలంకృత సహరణ్యోజ కన్యాదానమహం తుభ్యమహం సంప్రదతే దేవస్య త్వాద విరప్రథమే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణహస్తాభ్యాం అశ్వినోర్హమి రాజా పావృణో నైరుదేశే ప్రజాపతయే కన్యా తేనామృతత్వమస్యాం అయోదాత్రే అందరూ కూడా వేదమూర్తులు అర్చకమూర్తులు జీలకర్ర బెల్లాన్ని చూపిస్తున్నారు. 2 చేతులు జోడించి శిరస్సు మీద ఉంచి ఆ హనుమంతుడికి సువర్చలాదేవికి లీలా కళ్యాణ మహోత్సవంలో భాగంగా సుముహూర్తం చేస్తున్నారు. కరతాళ ధ్వనులతో సువర్చల వీరాంజనేయ స్వామి వారి దివ్య ఆశీస్సులను మనమందరము కూడా అందుకుందాం. నాతి
నాతిచరితవ్యా లోక కళ్యాణార్థం నాతిచరామి హరః నాతిచనోతే లగ్నాచ శూన్యగానపతిత్వా కళ్యాణాద్భుత గాత్ర కాంతి విలహత్కారుణ్య లక్ష్మీకళా లీలారంజిత రత్నభూషణా సన్నద్ధ సీతాంశుమాత్ రేఖాద్యోతితమూర్తిరంబర విశాలాద్య ప్రకాశాత్మక సర్వాభీష్ట ఫలప్రద స్వమనసా కుర్యాత్ జగన్మంగళం. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన సులైలనాథైన వీరాంజ స్వామి దేవత సావధాన. చేతులు పైకెత్తి గట్టి మేళం వాయిస్తూ కరతాళ ధ్వనులు చేయాలి. సుముహూర్తం జరుగుతుంది. ఆంజనేయ స్వామికి వినపడాలి. లక్ష్మణపూర్వలంకాభిగమనం హనుమంతుడు భవిష్యత్ బ్రహ్మండి. ఆయన అవతారాల్లో వింశతి భుజాంజనేయము ఆయన భవిష్యత్ బ్రహ్మకి కారణమైనటువంటి చరిత్ర. భవిష్యత్ బ్రహ్మ అంటే సృష్టికర్త కాబోతున్నాడు ఆంజనేయ స్వామి. మరి సృష్టికర్తకి పక్కన బ్రహ్మకి పక్కన సరస్వతి ఉండాలి. ఆయన బ్రహ్మ అయినప్పుడు ఆ సరస్వతి స్థానంలో ఉండేటటువంటి ఆమె సువర్చల, సూర్య భగవానుని యొక్క కుమార్తె. సూర్య శక్తియే సువర్చలగా బ్రహ్మచర్య నిష్ఠా గరిష్ఠుడైనటువంటి వానికి ఉండే శక్తి సువర్చస్సు. దాన్నే సువర్చల అని అంటారు. దేవతలకి వాళ్ళ యొక్క భార్యలు అంటే వాళ్ళ శక్తులేనండి. విష్ణుమూర్తి యొక్క బ్రహ్మదేవుని యొక్క శక్తి సృష్టి చేసేటటువంటి ఆయనకి వేదం. వేదం అంటే వాక్కు, వాక్ అంటే సరస్వతి కాబట్టి బ్రహ్మదేవుని భార్య సరస్వతి అయింది. విష్ణుమూర్తి జగత్ పోషకుడు. పోషకుడైనటువంటి వాడికి ఏముంటే పోషిస్తాడు? సంపదలు ఉండాలి. సంపద రెండు రకాలు, భూరూపంలో స్థిరాస్తి, ధన రూపంలో చరాస్తి. ఆ భూరూపంలో స్థిరాస్తే భూదేవి, లక్ష్మీదేవి చరాస్తి. కాబట్టి జగత్పోషకుడైన శక్తి, ఆయన శక్తులు చరాస్తి, స్థిరాస్తి, భూదేవి, శ్రీదేవి. అలాగే లయకారుడైన పరమశివునికి ఉండేది ఏమిటి అంటే శక్తే ఉండాలి. అందువల్ల ఆయనకి ఆదిశక్తి పరాశక్తే భార్య అయింది. గణపతి వల్ల కార్యము సిద్ధిస్తుంది. కార్యసిద్ధి కోసమనే ప్రతి కార్యానికి ముందు ఆయన పూజ చేస్తాం. నిర్విఘ్న పరిసమాప్త్యర్థం కార్యసిద్ధ్యర్థం. ఆయన భార్య సిద్ధి అయింది. కుమారస్వామి దేవతలందరూ సేన అయితే ఆయన సేనా నాయకుడయ్యారండి. ఆయన శక్తి ఏమిటి అంటే దేవతల సేనే, దేవసేనే. ఆయన భార్య దేవసేన. ఈ విధంగా దేవతల యొక్క భార్యలు అంటే వాళ్ళ శక్తులే. ఇది గ్రహించాలి మనం. సముద్రుని భార్య గంగ. సముద్రుడు అంటే గంగ ఉంటేనే సముద్రుడు అవుతాడు. ఆయన శక్తి గంగ కాబట్టి గంగ భార్య అయింది. ఆ విధంగా ఆంజనేయ స్వామి బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడు కాబట్టి బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడు ఊర్ధ్వరేతస్కుడయి వర్చస్సుని పొందుతాడు. కాబట్టి బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠునికి ఉండే శక్తి ఏమిటంటే వర్చస్సు, సువర్చస్సు, సువర్చల. ఆమె సువర్చలగా సూర్యభగవానుడు గురువు నుంచి పొందుతాడది ఆ వర్చస్సు. అలా సూర్యభగవాను నుండి గురువు ఆంజనేయ స్వామి గురువు, ఆయన నుండి సువర్చస్సు ఆయన పొందాడు. సువర్చలగా ఆయన భార్యగా జ్యేష్ఠ శుద్ధ దశమ్యాంచ భగవాన్ భాస్కరో నిజాం అని చెప్పి పురాణాలన్నీ కూడా పురాణ సంహితలు తెలియజేస్తున్నాయి. పరమ ప్రామాణికమైనటువంటి ఈ సువర్చలాంజనేయ కళ్యాణము ఇవాళ ఇక్కడ జరగటము అంటే విఘ్నులైనటువంటి వాళ్ళు ఇలా చేస్తారు. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ భవిష్యత్ బ్రహ్మకి సరస్వతి రూపంలో ఉండేటటువంటి ఆ సువర్చలాదేవితో కళ్యాణము కన్నుల పండగగా చూసి ధన్యులమయ్యాం. స్వస్తి. మీ అందరికీ కూడా ఆ సువర్చలాదేవి యొక్క
విషయాన్ని మన గురువురేణ్యుల యొక్క కంఠం ద్వారా విన్నాం. ఆ సువర్చల అమ్మవారి యొక్క కంఠంలో ధరించబోయే మాంగళ్యం దర్శనమిస్తోందమ్మా. అందరూ కళ్ళకద్దుకోండి, మీ మాంగళ్యాన్ని కూడా కళ్ళకద్దుకోండి. అందరూ కూడా నమస్కారం చేయండి. ప్రజాతం సౌభాగ్యందనో అగ్నేర్నం ప్రదా భూత్వా సన్నహ్యే సుకృతాయకం గట్టి మేళం వాయించాలి, చేతులు పైకెత్తి గట్టి మేళం కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి. మాంగళ్య ధారణ జరుగుతుంది. ఓం మాంగళ్యదండురానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి సుభగే మమ జీవ శరదాం శతం. ధ్రువంతే రాజా వరుడా ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ ధారయతాం ధ్రువం. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం తాడుబందు వీరాంజనేయ స్వామి వారిని తొలి సందర్శనం జరిగినటువంటి మహిమాన్వితమైన క్షేత్రం భాగ్యనగరంలో శ్రీ తాడుబందు వీరాంజనేయ స్వామి వారి క్షేత్రం. ఏ వాహనం చూసినా, ఏ గృహం చూసినా తాడుబందు ఆంజనేయ స్వామి వారు కనబడతారు. సువర్చల వీరాంజనేయ స్వామి వారి లీలా కళ్యాణ మహోత్సవంలో భాగంగా మాంగళ్య ధారణ జరిగినది. కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాదయేహమా మోదః ప్రమోద ఆనందః ముష్కయోర్నిహితః సపః శ్రుత్వేవ కామస్య ద్రవ్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాకూతిం వాజస్సత్యమశేమహే పశూనాకం రూపమన్నస్య యశశ్రేష్ఠగతాం మయే యథాహమస్యాద్రపగ్గుస్థిగైపమానో యథా స్త్రీ దుప్యతి పుంసి ప్రియే ప్రియా ఏవం భగస్య ద్రవ్యాణి యజ్ఞస్య కామ్యః ప్రియః తదామీత్యుక్తిర్వదతి తథేతి వాజురా హతతు హంతేతి సత్యం చంద్రమాః ఆదిత్యः సత్యమోమితి ఆపస్తత్ సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణా ప్రజామేకామస్సమృధ్యతాం పశవో మేకామస్సమృధ్యతాం యజ్ఞో మేకామస్సమృధ్యతాం శ్రియో మేకామస్సమృధ్యతాం. ప్రజాపతిస్త్రియాయుషః పుష్కయోర్దధాత్సమో కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాదయేహమా మోదః ప్రమోద ఆనందః పుష్కయోర్నిహితః సపః శ్రుత్వేవ కామస్య ద్రవ్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాకూతిం వాజస్సత్యమశేమహే పశూనాకం రూపమన్నస్య యశ్రీష్ఠగతామితి యథాహమస్యాద్రపగ్గుస్థిగైపమానో యథా స్త్రీ దుప్యతి పుంసి ప్రియే ప్రియా ఏవం భగస్య ద్రవ్యాణి యజ్ఞస్య కామ్యః ప్రియః తదామీత్యుక్తిర్వదతి తథేతి వాజురా హతతు హంతేతి సత్యం చంద్రమాః ఆదిత్యः సత్యమోమితి ఆపస్తత్ సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణా పశవో మేకామస్సమృధ్యతాం ప్రజాపతిస్త్రియాయషః పుష్కయోర్దధాత్సమో కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాదయేహమా మోదః ప్రమోద ఆనందః పుష్కయోర్నిహితః సపః శ్రుత్వేవ కామస్య ద్రవ్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాకూతిం వాజస్సత్యమశేమహే పశూనాకం రూపమన్నస్య యశశ్రేష్ఠగతాం మయే యథాహమస్యాద్రపగ్గుస్థిగైపమానో యథా స్త్రీ దుప్యతి పుంసి ప్రియే ప్రియా ఏవం భగస్య ద్రవ్యాణి యజ్ఞస్య కామ్యః ప్రియః తదామీత్యుక్తిర్వదతి తథేతి వాజురా హతతు హంతేతి సత్యం చంద్రమాః ఆదిత్యः సత్యమోమితి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ రామసుబ్రహ్మణ్యం గారు స్వామివారికి నీరాజనం సమర్పిస్తున్నారు. ఇప్పుడు స్వామివారికి హారతి జరగాలి. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ వి రామసుబ్రహ్మణ్యం గారు స్వామివారికి హారతిని సమర్పిస్తున్నారు. పూర్వాభాద్ర ప్రబోధాయ ఆంజనేయాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. నిత్యశ్రేరస్తో నిత్యసన్మంగళాని భవంతు. నమో లోకవీరం నమో భక్త చింతామణిం కదపామి నమో మారుతిం జయ జయ తాడుబందు ఆంజనేయ స్వామికి. కళ్ళకెత్తుకోండమ్మ హనుమంతుడి యొక్క కళ్యాణ హారతి. తాడుబందు ఆంజనేయ స్వామికి, పవన సుత హనుమానికి, బజరంగ బలికి. హనుమాన్ సమో నమో
పాదమూలం శరణం గతానాం నవేష్టితం శ్రీ హనుమంతమీలే శ్రీ తాళవందు వీరాంజనేయ స్వామి భగవానికి నమో మారుతిం రామదూతం నమామి श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते నమో పాపనాశం నమో సుప్రకాశం నమో వేదసారం నమో నిర్వికారం నమో నిఖిల సంపూజితం దేవశ్రేష్టం నమో మారుతిం రామదూతం నమామి నమో కామరూపం నమో రౌద్రరూపం నమో వాయుతనయం వైదేహీ హరణం జటాజుమరణం సుగ్రీవ సంభాషణం నమో బాలేదిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనం పశ్చాత్రామణకుంభకర్ణహరణం ఏతద్ధి రామాయణం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే రామోనిఖిలం దేవశ్రేష్టం నమో మారుతిం రామదూతం నమామి నమో కామరూపం నమో రౌద్రరూపం నమో వాయుతనయం నమో వానరాగ్రం నమో భక్తవరదాయకం ఆత్మవాసం నమో మారుతిం రామదూతం నమామి श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते కమనీయ రమణీయ కళ్యాణ ఉత్సవాన్ని జరుపుకున్నటువంటి సువర్చల తాడ్బండ్ ఆంజనేయ స్వామి వారు భక్తులను అనుగ్రహించేందుకు పల్లకీ సేవల ద్వారా మీ వద్దకే వస్తున్నారు. అలాగే కొండగట్టు ఆంజనేయ స్వామి వారు కూడా ఒంటె వాహనం మీద భక్తులను అనుగ్రహించేందుకు మీ వద్దకే వాహన సేవ రూపంలో వస్తున్నారు. అందరూ ఎక్కడ వారక్కడే కూర్చోవలసిందిగా మనవి. ముఖ్యంగా వేదిక ముందు భాగంలో ఉన్నవాళ్ళు వాహన సేవకు ఎదురు నిలబడద్దు. నమో శుభద శుభమంగళం ఆంజనేయం నమో మారుతిం రామదూతం నమామి సువర్చల తాడ్బండ్ ఆంజనేయ స్వామి వారి కమనీయ రమణీయ కళ్యాణ ఉత్సవాన్ని జరుపుకున్నాం.